మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. మన రికార్డింగ్ నెంబర్ 33, 3వ అధ్యాయంలో అంటే కర్మయోగంలో 35వ శ్లోకం స్వధర్మము అనే హెడ్డింగ్ దీనికి. ఈ స్వధర్మం అనే దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఏ సాధన అభ్యాసము ఎరగని వాళ్ళకి స్వధర్మం నచ్చదు. ఎప్పుడు వాళ్ళు సాధన అనేది ఏమీ చేయలేదు, సాధారణంగా ఎలా జీవించాలి అనే అవగాహన వాళ్ళకి లేదు. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఆ పని వాళ్ళకి నచ్చదు. పరధర్మం నచ్చుతుంది, ఇంకెవరో చేసే పని నచ్చుతుంది. స్వధర్మం ఎందుకు నచ్చదంటే, నిశ్చలత్వం, మనస్సుకు ఒక స్థిమితం, కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల నచ్చదన్నమాట. చంచలత్వం వల్ల నచ్చదు. తనకున్న దాని మీద దృష్టి లేకపోవటం, లేని దాని మీద దృష్టి ఉండటం కారణమవుతుంది అన్నమాట. తనకున్న దాన్ని పాజిటివ్గా చూసుకోలేడు, ప్లస్ పాయింట్స్ చూసుకోవటం చేత కాదు. ఉద్యోగం చేసేవాడికి ఎట్లా ఉంటుంది, పై అధికారి బాస్ చెప్పిన పనులు చేయటం కష్టంగా ఉంటుంది. అప్పుడు ఈ బాసులు అందరూ అన్యాయం చేస్తున్నారు, ఒకళ్ళ కింద అసలు పనిచేయటం తప్పు అనే ఒక మోహం కలుగుతుంది అతనికి. ఆ మోహంతో ఏం చేస్తాడు, అదో ఒక పెద్ద ధర్మసూత్రంలాగా ఒకరి కింద ఒకరి చేతి కింద పని చేయకూడదండి అనేటటువంటి అదొక పెద్ద ధర్మసూత్రం అన్నట్టుగా మోహపడతాడు. తనకి సౌకర్యంగా లేదు అని పని చెయ్యని వాడికి ఆచరణ అనే సాధన లేదు కాబట్టి స్వధర్మంలో లోపాలు కనిపిస్తాయి అని అంటున్నారు. అసలు ఏ పనైనా ఎలా చేయాలి అనే సాధన అనేది లేకపోతే ఏ పనైనా ఎలా చేయాలి, శ్రద్ధగా చేయాలి, మిగతావన్నీ పక్కన పెట్టాలి. మన అసౌకర్యం అనేది పక్కన పెట్టాలి. ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు సౌకర్యంగా ఎందుకు ఉంటుంది, పడుకుంటే హాయిగా ఉంది అని అనిపిస్తుంది. 24 గంటలు పడుకోలేం కదా. సో అది పద్ధతి కాదు. ఈ హాయిగా ఉండటం కాదు ముఖ్యం. నువ్వు చెయ్యవలసింది ఏదో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అది ఎక్కువ ముఖ్యము. అసలు ఏ రకమైన సాధన, వాడికి ఆచరణ ఎలా చెయ్యాలి అనే సాధన లేదు కాబట్టి అన్ని లోపాలే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుందంటే, తనకన్నా ధనవంతుల్ని చూసి వాళ్ళు చేసే వ్యాపారం తనకి నచ్చుతుంది బాగా, అలా చేసి డబ్బు సంపాదించాలి వాళ్ళలాగా అని ఒక కోరిక వస్తుంది. కానీ ఆ ధనవంతులు వాళ్ళ ఫ్యామిలీస్లో ఏది వాళ్ళకి అలవాటో ఆ స్వధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ కొంత దాని గురించి తెలుసుకుని స్కిల్ సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు న్యాచురల్గా. మనం అసలు ఆ సబ్జెక్టే తెలియని వాళ్ళం కొత్తగా వాళ్ళు వ్యాపారం చేసి మన డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి మనం కూడా అలా చేద్దాం అనుకున్నప్పుడు అది మంచి పద్ధతి కాదు అని చెప్పి అంటున్నారు. ఆ ధనవంతులు వాళ్ళ స్వధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారని అనుకోవటానికి మనసు ఒప్పుకోదు మనకి. వాళ్ళు తమ స్వభావానికి తగిన పని చేస్తున్నారు, అందువల్లనే వాళ్ళ పనిలో వాళ్ళకి సరైన ఫలితం వస్తుంది అని గుర్తించాలి అని నేను చెప్తున్నారనమాట. మనలను మనం చక్కగా అర్థం చేసుకుని మన స్వభావానికి తగిన పనిని ఎన్నుకోవటం తప్పకుండా చేయాలి. లేకపోతే చేస్తూ ఉన్న పనిని శ్రద్ధగా సిన్సియర్గా చేయటం ద్వారా కూడా మన శ్రద్ధ ఎక్కడుంది, మన ఇంట్రెస్ట్ ఎక్కడుంది అనేది కూడా నిదానంగా తెలుస్తుంది. తొందరపడకూడదు. మనం పైకి రావాలంటే ఇవి పద్ధతులు అని చెప్పి చెబుతున్నారు. చేసే పని శ్రద్ధగా చేయటం, లేదా నీకు శక్తి ఉండి నీకు అనుకూలంగా ఉంటే నీ మనస్సుకు తగిన పని ఎన్నుకొని చేయటానికి వీలు కనుక అయితే అది కూడా నీకు నచ్చిన పని చేయటానికి వీలైతే అది కూడా మంచి పద్ధతే. కానీ తొందరపడకూడదు అంటున్నారు. ఊరికే పై అధికారుల్ని అధికారుల్ని తిట్టుకుంటూ ఉంటే ఎవరికి మాత్రం ఏం సుఖం ఉంటుంది? దానివల్ల ఏదైనా ఏ డైరెక్షను రాదు. దానివల్ల ఉన్న పరిస్థితిని తిట్టుకుంటూ ఉంటే ఏ డైరెక్షన్ వస్తుంది అట్లాంటి వాడికి? ఏదో పక్కవాడు పెద్ద చెప్పులు వేసుకున్నాడు కదా అని మనం కూడా పెద్ద చెప్పులు వేసుకోలేం కదా. తను ఉద్యోగానికి నడిచి వెళ్తూ జీపులో వెళ్ళే పోలీస్ అధికారిని చూసి అసూయపడితే ఏమిటవుతుంది? ఆయన పని తను చేయలేడు కదా. తను చేసే ఉద్యోగం మానేయచ్చు ఈజీగా, కానీ ఆయన చేసే పని తను చేయలేడు కదా. అందువల్ల ఇటువంటి అనవసర విషయాల మీద కంపారిజన్స్ అవి పెట్టుకోకుండా, దృష్టి పెట్టుకోకుండా తనకు దైవం ఇచ్చిన పని శ్రద్ధగా చేసుకుంటూ పోయినప్పుడు చక్కని గైడెన్స్ వస్తుందన్నమాట. సామాన్యంగా మనకి ఏ ఇబ్బంది అనిపించినా కూడా
మనకి ఏదో ఇబ్బంది అని అనిపించినా కూడా స్వధర్మం అనేదే ఉత్తమమైన పద్ధతి అంటున్నారు పరమాత్మ. ఇంకొకళ్ళు ఎక్కువ లాభాలు పొందుతున్నారని ఆ పనులు మనం కూడా చేయాలని అనుకుంటే మనకు అవి చేత కావు, అప్పుడు అది పరధర్మం అవుతుంది. అవి మంచి పనులే కావచ్చు, కానీ అవే మన పతనానికి కారణమవుతాయి అంటున్నారు. తన జీవలక్షణానికి సరిపడని పనులన్నీ పరధర్మాలే. తన పనిలో తనకి ఏది జరిగినా అది శ్రేయస్సే అవుతుంది, కానీ పరధర్మం ఎప్పుడు భయాన్నే కలగజేస్తుంది. భయం ఉన్నవాడు ఎంత డబ్బు గడించినా సుఖపడలేడు కదా. సుఖం ఎట్లా ఉంటుంది? మరణభీతి కంటే కూడా పరధర్మం ఎక్కువ భయంగా ఉంటుంది అంటున్నారు. అన్ని విధాల స్వధర్మాచరణమే శ్రేయస్కరం. ఏది ఎట్లా ఉన్నా కూడా ఎన్ని సంపదలు ఆర్జించినా భయంతో జీవించేవాడికి సుఖం ఎట్లా ఉంటుంది? ఉండదు కదా. అప్పులవాడి బాధ వల్ల దిగులుగా ఉన్నవాడికి ఆత్మీయుల అనారోగ్య వార్త, అప్పులవాడి బాధ వల్ల దిగులు పడుతున్నాడు ఆల్రెడీ, అదే టైంలో ఆత్మీయుల అనారోగ్య వార్త కూడా వినపడింది. వాడికి ఎదురుగా ఉన్న మంచి భోజనం, మెత్తని దూది పరుపుల సుఖాన్ని కలుగజేస్తాయా అని అడుగుతున్నారు. తాను ఉన్న పరిస్థితి ఏమిటి? అటువంటి పరిస్థితుల్లో సుఖం ఎలా వస్తుంది వాడికి? ఎంత గొప్ప భోజనం పెట్టినా సహిస్తుందా? నోటికి హితవుగా ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే సుఖమేది, సుఖం కానిదేది అనే క్లారిటీ మనకి తెలియదు అని చెప్పి చెబుతున్నారు. అందువల్ల ఒకవేళ ఇబ్బంది అని అనిపించినా కూడా స్వధర్మాన్ని వదలకూడదు, అదే సరైన పద్ధతి అని చెప్పి చెబుతున్నారు. తన ధర్మం కాని దాన్ని ఆశపడి ఆచరించేవాడి జీవితం అంతా కూడా భయానకంగానే అవుతుంది. సత్కర్మల్లో తనకు నచ్చిన పని స్వీకరించి మొదలుపెట్టేసేయాలి. పూర్వకర్మ ఫలంగా జీవి దృష్టి కొన్ని మంచి పనుల మీదకి, కొన్ని చెడ్డ పనుల మీదకి ప్రసరిస్తుంది. అట్లాంటప్పుడు గురువులు, తల్లిదండ్రులు మొదలైన వారు బోధించిన విషయాలు శాస్త్రాల సహాయంతో దారి తెలుసుకుని పని చేసుకుంటూ వెళ్ళటమే స్వధర్మము. దానికి శృతి కలవకుండా ఉండేది పరధర్మం. అంటే పెద్దలు చెప్పిన విషయాలు, శాస్త్రాల్లో చెప్పిన విషయాలు మనకు కూడా తెలుసు. ఇంకొకళ్ళకి అపకారం చేయకూడదు, ఎవరి గురించి చెడ్డగా అనుకోకూడదు, నలుగురికి ఉపకారం చేయాలి, ఇట్లాంటివన్నీ మనకు తెలిసిన విషయాలే. కొత్తగా మనం ఆ వాతావరణంలోనే మనం పెరుగుతూ ఉన్నాం. మన పెద్దవాళ్ళు అదే చెప్పారు మనకి. దానికి శృతి కలవకుండా ఉండేది పరధర్మం. ఎవరినో ఇబ్బంది పెట్టి షేర్ మార్కెట్లో అవతల వాళ్ళ డబ్బులు మనకు ఎలా వస్తాయి అనేటటువంటి పద్ధతి చాలా పొరపాటు. యూజీ గారు కూడా చెప్పేవారు, షేర్ మార్కెట్లో డబ్బు సంపాదించకూడదండి, ఎందుకంటే ఇట్ ఈస్ ది మనీ ఆఫ్ అదర్స్ అని అనేవారు అనమాట. తర్వాత 36వ శ్లోకం, కామక్రోధములు. సృష్టి పంచభూతాత్మకం, అంటే 5 భూతాలతో, అగ్ని, నీరు, ఆకాశం, భూమి, గాలి అనే వాటితో మాత్రమే తయారు చేయబడింది. ఈ పంచభూతాత్మక ప్రకృతి అంతా కూడా సర్వాంతర్యామిగా భగవంతుడు ఇమిడి ఉన్నాడు. ఈ ప్రకృతిలో కంప్లీట్గా సర్వాంతర్యామిగా ఉన్నాడు ఆ తండ్రి. జీవుల దేహాలన్నీ కూడా పంచభూతాలతో చేయబడినవే అంటున్నారు. త్రిగుణములు ప్రకృతి నుంచి పుట్టినాయి. మనస్సు, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు, పంచభూతాలు కలిసి త్రిగుణాత్మకములు అన్నమాట. త్రిగుణములు ప్రకృతి నుండి పుట్టినవి. ప్రకృతి పరమాత్మ యందే వ్యక్తమవుతోంది. మరి అలాంటప్పుడు జీవుడిలో దేవుడు అంతర్యామియే కదా, జీవుడు దేవుని రవ్వయే కదా అంటున్నారు. అయినా కూడా జీవుడు ఎందుకు పాపపు పనులు చేస్తున్నాడు? ఏ ప్రేరణ వల్ల జీవుడు సన్మార్గంలో నడవలేకపోతున్నాడు? భార్యాబిడ్డల్ని పోషించాల్సిన భర్త జీతం డబ్బులు పేకాటకి, ఇతర వ్యసనాలకి ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? లోపల వాళ్ళకి తెలుసు ఇట్లా చేయటం సరైన పద్ధతి కాదు అని, కానీ ఏదో దౌర్బల్యం వాళ్ళని అట్లాక్కు వెళ్ళిపోతుంది. వాళ్ళే తర్వాత బాధపడతారు, నాకు ఇట్లాంటి బుద్ధి ఎందుకు పుట్టింది అనుకుంటారు, కానీ దాన్ని ఆపలేరు. కొంతమంది ఏం చేస్తారు, మంచి పనులు అనుకుని పిచ్చి పనులు చేస్తారు. భార్యా పిల్లలకు తిండి బట్ట ఇవ్వకుండా డబ్బు తీర్థయాత్రలకు, దాన ధర్మాలకు ఖర్చు పెట్టడం కరెక్టు, అది ధర్మ పద్ధతి అనుకుంటారు. అదే ప్రశ్న అర్జునుడికి కూడా కలిగింది. 36వ శ్లోకం పూర్తయిపోయింది. 37వ శ్లోకం స్టార్టింగు. మట్టితో చేసిన కుండలు ఒకదానితో ఒకటి కొడితే పగిలిపోతాయి, కానీ మట్టికి మటుకు పగిలే లక్షణం లేదు. కుండకి పగిలే లక్షణం ఉంది, మట్టికి పగిలే లక్షణం లేదు. అంటే వివరంగా సృష్టిలో ఉన్న విషయాన్ని మనం మామూలుగా
గమనించని విషయాలు ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు. ఒక పెద్ద మంచుగడ్డ ఎవరి మీదైనా పడితే ప్రాణాంతకం అయిపోతుంది, అది ప్రాణం కూడా పోవచ్చు. మంచు గడ్డగట్టకుండా నీళ్లుగా ఉన్నప్పుడు అది ప్రాణాంతకం కాదు. అంటే మన మీద ఎన్ని నీళ్లు మన మీద కొట్టినా కూడా దెబ్బ తగలదు, బకెట్తో తీసి విసిరి పోసినా కూడా దెబ్బ తగలదు. ఒకవేళ ఏదైనా జలపాతం కింద తలబెట్టినా దిమ్మి దిమ్మి అని పడతాయి, కానీ కొంచెం భరించటం కష్టం అవుతుంది, కానీ ప్రాణాంతకం మటుకు కాదు. సో మంచుగడ్డగా ఉన్నదేమో ప్రాణాంతకమైంది, అదే నీరైపోయిన తర్వాత ఏ రకంగానూ అది ఇబ్బంది పెట్టదు, అంటే ప్రాణాంతకం కాదు. అంటే స్థితి భేదం వల్ల టెంపరీగా లక్షణాలు పుడుతున్నాయన్నమాట. అదేవిధంగా కామము, క్రోధము అనే లక్షణాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. ప్రాణవాయువు ఉదజని వదిలేసేస్తే పైకి వెళ్ళిపోయి గాల్లో కలిసిపోతాయి. ఈ రెండు వాయువులే కలిసినప్పుడు నీళ్లుగా మారి కిందకి ప్రవహించడం జరుగుతుంది. అంటే స్థితి భేదాలు ఎలా ఉంటాయి అని చక్కగా చెప్తూ ఉన్నారు. నీరు గడ్డగట్టినప్పుడు కదలకుండా ఉంటుంది, అదే నీరుగా ఉన్నప్పుడు కిందకి ప్రవహిస్తుంది. అదేవిధంగా ప్రకృతికి మనస్సు అనే స్థితి కలిగినప్పుడు ఇంద్రియాలు అనే కిటికీల ద్వారా బయటికి ప్రసరించటం మొదలవుతుంది. కొన్నిటికి అలా జరిగినప్పుడు ఇంద్రియాలనే కిటికీల ద్వారా బయటికి ప్రసరించటం మొదలుపెట్టినప్పుడు కొన్ని విషయాలకు ఆకర్షింపబడుతుంది మనస్సు, కొన్ని విషయాలకి విముఖత చెందుతుంది. అంటే ద్వేషం, కొన్ని ఇష్టం లేదు, కొన్ని ఇష్టంగా ఉంటాయి. ఇది ఆకర్షణ శక్తి వల్ల ధ్రువాలు ఏర్పడటం లాంటిదే అని చెప్పి చెబుతున్నారు. ఇదేమి చెడ్డ విషయం కాదు, సహజంగా సృష్టిలో ఉన్న విషయాలు, సృష్టి ఎట్లా వచ్చింది అనేటటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఇవి లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే కామక్రోధాలే ధ్రువాలు. ఒక విధంగా చెప్పాలంటే ఈ శక్తులు అన్నీ కూడా ఎనర్జీస్ అని అర్థం చేసుకోవాలి మనం. ఇవి లేకపోతే తాను విడిగా జీవించటం, ఇంకొక వస్తువుని కానీ ఇంకొకళ్ళని కానీ తెలుసుకోవటం అనేది ఉండదంటే సృష్టి ఉండదు. ఇహ ఆహారం తీసుకోవటం, విసర్జించటం ఉండవు. కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి ఇక్కడ అంటే ఈ ఆకర్షణ వికర్షణ శక్తులు అవసరాన్ని బట్టి వస్తూ పోతూ ఉంటాయి. వాటి ప్రభావం వల్లనే మనసుకి ఇష్టం, ద్వేషం అనేవి కలుగుతాయి. వాటి వల్ల పాపము అనే దుష్టశక్తి తాత్కాలికంగా పుట్టిపోతూ ఉంటుంది. ఇది చాలా సహజమైన విషయం. ప్రకృతిలో ఎంత సహజమైన విషయం అంటే ఒత్తితో దీపం పెట్టినప్పుడు ఆ దీపం మనం వెలిగించినప్పుడు మసి, పొగ, కొడిగట్టడం అనే లక్షణాలు తప్పవు. దీపపు వెలుగుతో పాటు అవన్నీ ఉండి తీరతాయి. సృష్టి జరిగే చోట పాపం పుట్టక తప్పదు అంటున్నారు. అదేవిధంగా ఎట్లయితే మనం ఒత్తితో దీపం వేసినప్పుడు, దీపం వెలిగించినప్పుడు మసి వస్తుంది, కొడిగడుతుంది, పొగ వస్తుంది, తప్పదు అది దీపం వెలిగించినప్పుడు. అదే రకంగా సృష్టి అనే దాంట్లో పాపం పుట్టకుండా తప్పదు. ఎలాగైతే మనం రోజు మసి తుడిచి గూడు శుభ్రం చేసుకొని దీపం మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మళ్ళీ కొత్త ఒత్తి వేసి దీపం వెలిగించుకుంటాము, అదేవిధంగా సత్కర్మాచరణ అనే కొత్త ఒత్తిని వేసి మనల్ని మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పాపం పుట్టకుండా ఉండటం సాధ్యం కాదు. ఇది ఎందుకు ఇలా ఉంది అని గొంతు చించుకుని ప్రయోజనం లేదు. ఉన్న విషయం ఇది. ఉన్నదాన్ని అర్థం చేసుకొని మనకు అనుకూలంగా మలుచుకోవటమే వివేకం. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న వస్తువులు మోతాదు పెరిగితే ప్రాణాంతకం అని మనకు కూడా తెలుసు. ఏదో కొద్దిగా ఇస్తాడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నప్పుడు. అవే ఎక్కువగా తీసుకున్నప్పుడు అది ప్రాణాంతకం అవుతుంది. అది మందుగా పనిచేస్తుంది. అదే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నారు, ఇనుము అనేది మన దేహానికి అవసరం, ఐరన్. అదే ఇనుముతో చేసిన కత్తితో పొడిస్తే జీవి చనిపోతాడు. త్రిగుణాత్మకమైన సృష్టిలోని వివిధ స్థితులు పవిత్రములు అయిన సృష్టికి అవసరం. ఎంతో పవిత్రమైన సృష్టిది. రకరకాలైనటువంటి త్రిగుణాత్మకములైనటువంటి సృష్టికి వివిధములైన స్థితులన్నీ కూడా పవిత్రమైన సృష్టికి ఎంతో అవసరము. త్రిగుణాత్మకము, పవిత్రము అయిన సృష్టికి ఈ త్రిగుణాలన్నీ కూడా అవసరము. ఆ స్థితులే దోషములై కామక్రోధాలు అయిపోతాయి.
దానివల్ల ఈ దోషాలని మనలో మనం గమనించుకుంటూ శుద్ధి చేసుకుంటూ పోవటమే. ఇవే మనలను అలా చేయకపోతే ఇవే మనల్ని తినివేయగల మహాపాపాలైపోతాయి. ఈ దోషాల వల్లనే జీవుడు ఇష్టం లేకపోయినా పాపపు పనులు చేయటం జరుగుతోంది అని సమాధానం చెప్తున్నారు అర్జునుడికి ప్రశ్నకి. జీవులు ఏ కారణం వల్ల పాపం వైపు మొగ్గుతున్నారు, ఏ కారణం వల్ల చెడ్డ పనులు చేస్తున్నారు అని అర్జునుడు వేసిన ప్రశ్నకి చక్కగా సృష్టిలో ఇవన్నీ తప్పకుండా హెచ్చుతగ్గులనే ఉంటాయి. ఆ ఉన్న వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా జీవించాలి అనేది తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకోవటమే పద్ధతి. కానీ అది గనక మనం ఆ దోషాలని మనలో మనం గమనించుకొని శుద్ధి చేసుకోకపోతే మనలను తినివేయగల మహాపాపాలవే అని చెప్పి మళ్ళీ పరమాత్మ చెప్పారు. 33వ నంబరు పూర్తయిపోయింది, 37వ శ్లోకం కూడా పూర్తయిపోయింది.